టాలీవుడ్లో ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్. స్టార్ హీరో ఎవరైనా సరే సినిమాను పట్టాలెక్కించడమే ఆలస్యం. కేవలం 40 నుంచి 50 రోజుల్లోనే గుమ్మడికాయ కొట్టేసే వేగం ఆయన సొంతం. డాషింగ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న పూరి ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారు. లైగర్, డబుల్ స్మార్ట్ వంటి ఫలితాల తర్వాత ఆయన నుంచి ఒక భారీ సక్సెస్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆశలన్నీ ఇప్పుడు స్లమ్ డాగ్ సినిమాపైనే ఉన్నాయి. మన తెలుగు హీరోలతో కాకుండా ఈసారి వెర్స్టైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో పూరి ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించారు. షూటింగ్ పార్ట్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎప్పుడో పూర్తయిపోయాయి. సినిమా రఫ్ కట్ చూసిన టీం మొత్తం అవుట్పుట్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నారట. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మార్క్ నటన, పూరి మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సినిమా అంతా రెడీగా ఉన్నా విడుదలకు మోక్షం లభించకపోవడానికి ప్రధాన కారణం ఓటీటీ బిజినెస్. సాధారణంగా పూరి సినిమా అంటే బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఉండేది. కానీ ప్రస్తుతం ఆయన బ్యాడ్ ఫేజ్ నడుస్తుండటంతో బిజినెస్ పరంగా ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇక్కడ పూరి పేరు కంటే విజయ్ సేతుపతికి ఉన్న పాన్ ఇండియా క్రేజ్ ప్లస్ పాయింట్గా మారింది. కేవలం సేతుపతి మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని భారీ డీల్ కుదుర్చుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. వీరితో పాటు సీనియర్ నటి టబు, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన విజయ్ సేతుపతి లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. మురికివాడ నేపథ్యంలో సాగే ఈ మాస్ యాక్షన్ డ్రామాలో పూరి మార్క్ డైలాగులు థియేటర్లలో పేలుతాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. పూరి జగన్నాథ్ పడిలేచిన కెరటం వంటి వారు. ప్రతిసారి తనను విమర్శించిన వారే పొగిడేలా బ్లాక్ బస్టర్ హిట్లతో సమాధానం చెబుతుంటారు. ఇప్పుడు స్లమ్ డాగ్ తో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆయన ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఓటీటీ డీల్ క్లోజ్ అయిన వెంటనే అధికారికంగా రిలీజ్ డేట్ వచ్చే అవకాశం ఉంది. మరి విజయ్ సేతుపతి నటన, పూరి జగన్నాథ్ టేకింగ్ కలిసి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి.